నాకైతే మొన్న కేసు పెట్టినోడైతే దండం పెట్టొచ్చోడికి నేను కూడా త్వరలో కూడా కేసు వేద్దామని చూస్తున్నాను దాని మీద. లేదన్నా బాగాలేదు అసలు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇద్దరు ఆడబిడ్డలు పాపం తండ్రి ప్రేమ కోరుకోరాలో అలా తండ్రిని వాళ్ళకి దూరం చేసింది. బిగ్ బాస్ లెక్క గట్టిగా పోరాడింది, గట్టిగా మాట్లాడింది, టాస్క్ కూడా గట్టిగా ఆడింది, అన్నీ చేసింది. లాస్ట్లో ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది మళ్ళీ మనమాట. ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? అక్కడ రాజకీయం జరిగింది లోపల. బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయిని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఫేక్ అని అనుకోలేదు. బ్రో బిగ్ బాస్ పైన కేసు పెట్టారంట బ్యాన్ చేయమని. మంచిదే చేయాలి, ఎందుకంటే మా ఆవిడ నాకు అన్నం పెడతలేదు. నిజమన్నా ఆమె పాపం ఉదయం లేచిన కానీ రాత్రి నిద్రపోయే వరకు ఎక్కువ బిగ్ బాస్ చూస్తుంది. ఆ కూరలు ఉప్పు వేస్తుందో లేదు తెలుస్తలేదు, కారం వేస్తుందో లేదు తెలుస్తలేదు. అది బ్యాన్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకు బ్యాన్ చేయాలంటే అది ఒక నిజంగా రియాలిటీ షో అన్నారు, కానీ రియాలిటీ షో కాదు. బూతులు తిట్టుకునే షో, దెబ్బలాడుకునే షో, తన్నుకునే షో, ఇలాంటివి బయటకు వస్తే మోటివేట్ చేసుకుంటే ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయి. అంటే అందులో అడుతున్నారు కదా, ఇందులో బయట మేము అడితే తప్పేటి అనేది నా ఒపీనియన్ అనిపిస్తుంది. నిజంగా బయట కాంట్రవర్సీ తీసుకొచ్చి బూతులు నిజమే. ఎందుకంటే ఇప్పుడు అలేకే చిట్టి పికిల్స్ ఉన్నాయి, అమ్మాయి ఉంది, ఆ పచ్చడి మీద ఏం ట్రోల్ జరిగిందో మనందరికీ తెలుసు. ఈ జస్ట్ ఇలా కొంచెం పైకి లేస్తే తీసుకెళ్ళి బిగ్ బాస్లో పడిచేస్తున్నారు. రెండోది ఏంటి, నిన్న కాక మొన్న వచ్చింది మా అక్క దివ్య మహాతలి. ఆ దివ్యులు మాత్రమే దువ్వులు మాత్రమే మనకేం కాదు, కానీ ఆవిడ అనవసరం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఒక కుటుంబాన్ని నాశనం చేసేసి ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, ఒక ఎమ్మెల్సీ ఇవాళ పార్టీని సస్పెండ్ అయిపోయాడు. ఎవరి కోసం అయిపోయారు? దివ్యుల మాత్రం కోసం అయిపోయాడు. అలాంటి వ్యక్తిని తీసుకొని బిగ్ బాస్లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పిఆర్ కంటెంట్ దొరికేస్తే సరిపోతా? ప్రజలు బయట ఏమనుకున్నారు చూసుకోవద్దా? నాకు తెలిసి ఈ విషయంలో బిగ్ బాస్ అనే విషయంలో మన కొన్ని డ్రగ్స్ కేసులో దొరికేసిన వాళ్ళు, తర్వాత ఇంకో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను నిజంగా రియాలిటీ షో పెట్టు. బయట ఒక తండ్రికి ఒక పాపను దూరం చేసింది కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి కూడా అదే చేస్తుంది. భరణి గారికి వాళ్ళ తనుజని దూరం చేస్తుంది. అంటే ఆవిడకి అలవాటైంది. ఎందుకంటే కాపురాలు ఎలా కోర్సాలో మనకు తెలుసు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇద్దరు ఆడబిడ్డలు పాపం తండ్రి ప్రేమ కోరుకోరాలో. ఇప్పుడు పిల్లలు ఎదుగు టైంలో తండ్రి ప్రేమ కోరుకుంటారు. అలా తండ్రిని వాళ్ళకి దూరం చేసింది బిగ్ బాస్ లెక్క. నాకు తెలిసి నాగార్జున కూడా మార్చేసే కెపాసిటీ ఉంది. ఎవరికి? మాధురికి. నాగార్జున మార్చేసి నచ్చినట్టు పెట్టుకోవచ్చు పక్కన పోస్ట్ కింద బిగ్ బాస్ అని వెళ్తుంది చూసా. నాకు తెలిసి ఈవిని తీసుకురావడం సొంత వేస్ట్ అనిపించింది. ఒక నువ్వు పెట్టుకో, ఎలాగా దమ్మున్నవాడిని, మంచి కంటెంట్ ఉన్నవాడిని, కాన్సెప్ట్ ఉన్నవాడిని, చదువుకున్నవాడిని, మర్యాదస్తుని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టాలి తప్ప నీకు ఏం తెలియకుండా తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరంగానే ఉంటుంది. నువ్వు దెబ్బలాడడం కాదు, పక్కన కూడా చెడదొప్పుతున్నావు. నువ్వు చెడిపోయింది కాక పక్కన కూడా చెడదొప్పుతుంది. ఏం చెప్తారు మరి ఇలాంటి కంటెస్టెంట్లు తీసుకొస్తున్నా? నాకు తెలిసి బిగ్ బాస్ ఆపేయడం మంచిదని అనిపిస్తుంది. ఆపించాలన్నా, ఎందుకంటే దీనివల్ల చాలా న్యూసెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి, నాకు తెలిసి శ్రీజ, ఎవరు దమ్ము శ్రీజ, నిజంగా జరిగింది. ఎందుకంటే ఆ పిల్ల అంటే వయసు కోసం నేను మాట్లాడను, కానీ వాళ్ళందరిలో చిన్నపిల్ల. ఆ పిల్ల గట్టిగా పోరాడింది, గట్టిగా మాట్లాడింది, టాస్క్ కూడా గట్టిగా ఆడింది, అన్నీ చేసింది. లాస్ట్లో ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది మళ్ళీ మనమాట. ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? అక్కడ రాజకీయం జరిగింది లోపల. ఇప్పుడు వీళ్ళు వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళు 5-6 వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తే జరిగిపోద్ది అక్కడ. మరి గత 4-5 వారాల నుంచి ఆడుతుంది కదా, అప్పుడు ఏం చేశారు? ఈ వరల్డ్ కప్ ఎంట్రీ వాళ్ళు అసలు చూసారు లేదు కూడా తెలియదు. 5 వారాలు కూడా నువ్వు వచ్చి ఆ బెలూన్ రిపేర్ కట్ చేసి మనవాడు పెట్టి ఇది కరెక్ట్ కాదు. నిజంగా శ్రీజ విషయంలో అయితే అన్యాయం జరిగింది. తీసుకోవాలా, తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయిని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే ఫేక్ అని అనుకోలేదు. నిజంగా లేకే చిక్కి పికిల్స్ అనగా మన ఎవరో మాధురి అనగా వీళ్ళిద్దరిని కేవలం కంటెంట్ కోసం తీసుకున్నారు. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ ఎవరో వచ్చారు, సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు, పక్కన పెడితే వీళ్ళిద్దరిని కేవలం తీసుకున్నారు. మా వాడు ఉన్నాడు, డెమన్ బాబు నాడు పేరు, మా సైడ్ కురగాడే, ఈయన కొంచెం లవ్ ట్రాక్ కోసం వాడుకుంటున్నారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, మనవాడు మిలిటరీ పాపం మాట్లాడుతారు, బాగానే చేస్తున్నారు, అంతవరకు బాగానే చేస్తున్నారు, ఒక చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు అనేసారు, ఆల్రెడీ ముద్ర అడిపోయింది, అమ్మాయిలు పిచ్చోడని చెప్పేశాడు. నా ఒంటిపై చేయొత్తా తంతానని ఈ పిల్ల, నీ ఒంటిపై చేయొత్తా నేను ఎదురవుతానని ఈవిడి, ఇది నడుస్తుంది. ఇంకేదైనా ఉందంటే ఎమ్మానియలు కొద్ది గొప్ప కామెడీ పండిస్తున్నాడు, కొంచెం ముందుకు వెళ్తుందంటే ఎమ్మానియల్ వల్ల. ఇంక మిగతాదంతా చూసుకుంటే అంత డొల్లా కనపడుతుంది. నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫైడ్ కాలేదు. ఆ సీజన్ 8, సీజన్ 7 కూడా పర్వాలేదు మన గత రోజులు చేసిన వాళ్ళు. కానీ ఈ 9 సీజన్ ఏదైతే ఉందో రంగం కాదు, రణరంగం, చదరంగం అన్నాడు, ఇక్కడ ఏమి లేదు. మొత్త చింతకాయ పచ్చడం ఉంది, ఏం లేదు అక్కడ. నాకైతే మొన్న కేసు పెట్టినోడైతే దండం పెట్టొచ్చోడికి నేను కూడా త్వరలో కూడా కేసు వేద్దామని చూస్తున్నాను దాని మీద. లేదన్నా బాగాలేదు అసలు. ఈ 7, 6 వరకు 8 వరకు బాగుంది, కానీ 9 చాలా ఫెయిల్ అయింది అని అనుకుంటాను. ముఖ్యంగా మాధురిని తీసుకొని చాలా దబ్బేశాడు. నోరేసి గగని పడిపోతుంది మీద. అవసరం నీకు ఊళ్ళోనో లేకపోతే శ్రీనివాస్ దగ్గర నడిచినట్టు లోపల నడదు. ప్రజలు చూస్తున్నారు కదా, నీ ఫేమ్ కావాలి. నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది,
నువ్వు వేసిన డ్రామాలు ఏదైతే ఉన్నదో ఆ డ్రామాలకి ఫేమ్ వచ్చి మళ్ళీ ఇందులో నీకు ఫేమ్ ఎందుకమ్మా? లోపలికి వచ్చి కూడా బంధాలను విడదీస్తుంది. ఏ చాలానో చెప్తున్నాను కదా, బయట ఇప్పుడు ఒక బంధాన్ని ఇడగొట్టాము అనే ఆలోచన ఉంటే అన్ని బంధాలు ఇడగొట్టాలని ఆలోచన. నేను ఒక్కరితో నిలబడాలి, ఏం చేస్తావు? ఒకరు నిలబడి ప్రపంచం అంతా నాశనం అయితే నువ్వేం చేస్తావు? కాబట్టి మాదిరిని తీసుకొచ్చి చాలా మైనస్ చేశారు నాగార్జున గారు బిగ్ బాస్కి. చూడవలసిన వాళ్ళు కూడా చూస్తలేదు, ఎందుకంటే నోరేసి పడిపోతుంది కాబట్టి పిల్లలు భయపడుతున్నారు, ఇదేంటి ఎలా భయపడుతుందని చెప్పేసి.